గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. మారుతున్న జీవన సరళి, ఆహారపు అలవాట్లు, పని పద్ధతులు, వీటి ద్వారా రోగాలు పెరుగుతూ ఉన్నాయి. నిజంగానే ఆహారపు అలవాట్లో మార్పు వస్తే రోగాన్ని తగ్గించుకోవచ్చా, లేకపోతే కనుక నిజంగానే ప్రతిదానికి వైద్యుని సంప్రదించాలన్నా, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయా రోగాలకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతున్నది, వీటిపైన నిజంగానే మనకున్న అవగాహన ఎంత, ప్రతిదానికి సర్జరీ చేయవలసిందేనా? ఈ మధ్యకాలంలో లావుగున్న వాళ్ళు సన్నగా కావాలని, లేకపోతే కనుక ఇంకా రోగాలకు సర్జరీల కోసమని ప్రధానంగా కార్పొరేట్ హాస్పిటళ్ళు అయిన దానికి కాని దానికి ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తున్నాయనే ఒక అభిప్రాయం ఉంది, ఒక విమర్శ కూడా ఉంది. నిజంగా ఇది అవసరం ఉందా? రోగాల పట్ల, ట్రీట్మెంట్ పట్ల మనకున్న అవగాహన ఏమిటి, దేనికి ఎట్లా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహీధర్ గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి మహీధర్ గారు. నమస్తే అండి సార్, ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు రకరకాల వాటి వలన కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గాలను, లేకపోతే కనుక ఇంకా కొన్ని రోగాల కోసమని వెళ్తున్నారు. ప్రధానంగా కార్పొరేట్ హాస్పిటల్ వాటి సైడ్ ఎఫెక్ట్ ఎట్లుంటుందో చెప్పకుండా కానీ ప్రతిదానికి వారు సర్జరీ చేస్తున్నారు అనేది ఒక అవసరమా అట్లా చేయడం అని? మంచి ప్రశ్న అడిగారండి. తప్పకుండా ఇప్పుడు మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించేటప్పుడు ఫస్ట్ ప్రైమరీగా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకటి ప్రైమరీ థింగ్. సెకండ్ థింగ్, మనం పూర్వకాలంలో లాగా మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాం, కానీ మన ఫ్యామిలీ డాక్టర్ని మనం వెళ్ళి సంప్రదించి ఏం జరుగుతుంది, పలానా వెయిట్ పెరిగింది, లేకపోతే ఏదైనా సరే ఒక సర్జికల్ ప్రాబ్లం వచ్చింది మనం చేయించుకోవాలా, లేకపోతే ఎవరు కరెక్ట్ పర్సను, లేకపోతే ఏ హాస్పిటల్ కరెక్ట్ ప్లేసు అనేది తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకొని చేయించుకోవాలి. ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదన్నా బట్టలు కొనుక్కోవాలంటేనే మనం ఒక 2-3 ప్లేసుల్లో కనుక్కొని ఎక్కడ బాగుంటుంది ఏంటని చెప్పి తెలుసుకునేటప్పుడు డెఫినెట్గా అది మన ప్రాణానికి సంబంధించింది, లేకపోతే మనం ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను, ఏది మంచి హాస్పిటల్ ఏంటి అని చెప్పి తప్పకుండా తెలుసుకొని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సార్, మీ బట్టలు అంటేనేమో వాళ్ళ కళ్ళకు కనిపించేది, వాళ్ళకు ఏ సరిపోతే చూసుకుంటారు. కానీ ఏదైనా కొంచెం రోగం వచ్చింది అన్న డాక్టర్ చెప్తేనే, డాక్టర్ ఏం చెప్తే అదే తప్ప వీళ్ళకి తెలియదు కదా. కానీ డాక్టర్లు కూడా అయిన దానికి కాని దానికి కోయడం, కుట్టేయడం అనేది ఉంది. అవును, నేను కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో చూస్తూ ఉన్నాను. మామూలుగా అవసరం లేకుండా కడుపులో కొన్ని సర్జరీలు జరిగినాయి అని చెప్పి, ఆ తర్వాత కన్సెంట్ లేకుండా పలానా సర్జరీ జరిగిందని చూస్తూ ఉన్నాను. అది డెఫినెట్గా అన్ఫార్చునేట్ ట్రెండ్. అది అలాంటిది కనుక జరిగింది, అవసరం లేకుండా ఆపరేషన్లు చేశారు అంటే కనుక అది తప్పకుండా ఇప్పుడు ప్రతి డాక్టరు మేము ఒక హిపోక్రటిక్ ఓత్ తీసుకుంటాము. డూ నో హార్మ్ అనేది ఓత్ అనమాట. అంటే ఏంటి, ఎవరికి నష్టం కలిగించము అని చెప్పి ఫస్ట్ డే మెడికల్ కాలేజీలో చేరినప్పుడు తీసుకోవాల్సిన ఓత్ అది. తప్పకుండా దాన్ని ఎవరైనా ఫాలో అవ్వాలి. కాకపోతే ఏమంటాము, ఇప్పుడు డాక్టర్లు అయినా సరే ఎనీ ప్రొఫెషన్ మీకు తీసుకుంటే కనుక డాక్టర్ ఒకటే అనే ఉంది. మీరు ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సొసైటీ. డాక్టర్లు పార్ట్ ఆఫ్ సొసైటీ, లాయర్లు కానీ, పోలీస్ కానీ, ఎవరైనా సరే ఈ ఒక వ్యవస్థలోంచి వచ్చాము. సో ఎక్కడో ఒక ఫ్యూ పర్సెంటేజ్ దగ్గర తప్పు జరుగుతుంది. సో అది ఆ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ బారిన పడకుండా ఎలా ఉండాలి అనేది తప్పకుండా మనం అందరూ యాజ్ ఏ సొసైటల్ థింగ్ మనం యూ హ్యావ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. గవర్నమెంటల్గా కానీ, ఎన్జిఓస్ కానీ, లేకపోతే మనుషులే జాగ్రత్తగా ఉండటం కానీ తప్పకుండా తీసుకోవాలి. కానీ ఓన్లీ థింగ్ యాజ్ ఏ డాక్టర్గా, ఇప్పుడు నేను ప్రాక్టీసింగ్ డాక్టర్గా మనం బ్యాడ్ ఎగ్జాంపుల్స్ వైపు చూడకుండా, అంటే డాక్టర్ వృత్తి వల్ల ఎంత మంచి జరుగుతుంది సొసైటీకి అనేది కూడా చూడాల్సింది ఉంది. అంటే నిజమే సార్ మీరు అనేది, మంచి జరిగిందని చూపించవలసిందే. కానీ ఒక ప్రాణం పోతే కనుక జరిగిన ఒకటి మంచే ఇప్పటికైనా. కానీ ట్రీట్మెంటు సైడ్ ఎఫెక్ట్ కారణంగానో, లేకపోతే కనుక డాక్టరు అవసరం లేకుండా చేయడం వలన ఒక ప్రాణం పోయిందంటే కనుక తిరిగి రాదు కదా అని. తప్పకుండా అండి. అందుకే డాక్టర్ ఒక నోబుల్ ప్రొఫెషన్. డాక్టర్ అంటే భగవంతుడి తర్వాత కనిపించే భగవంతుడు అని చెప్పి అందరూ అనుకునే రీజన్ అది బేసిక్గా. కానీ ఆ వాల్యూస్ పాటించాలి, తప్పకుండా ఆ వాల్యూస్ ఉండాలి. నేను అదే చెప్తున్నాను, హిపోక్రటిక్ ఓత్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ వాల్యూస్ ఫాలో అవ్వాలి. కానీ నాకు కొంచెం అనిపించేది ఏంటంటే, ఫాలో అవ్వని వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళ మీద సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం మనం. యాక్చువల్గా ఇప్పుడు మేబీ లాస్ట్ 10 years 7-8 years నుంచి దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ మీడియా కవరేజ్. అంటే ఎవరో సంబడి మనం తప్పు చేస్తుంటే వాచ్ చేసేవాళ్ళు చాలామంది ఇప్పుడు సొసైటీలో ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేకపోతే ప్రింట్ మీడియా కానీ, లేకపోతే టెలివిజన్ ఛానల్స్ కానీ, పలానా చోట తప్పు జరుగుతుందంటే మీరు 1/2 hour 1 hourలోనే ఈజీగా పట్టుకోగలరు. సో
అలాంటి 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 సంబడి వాచింగ్ మనల్ని అన్నది ఆ సొసైటల్ వాచ్ ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అప్పటికీ జరుగుతున్నాయి అంటే కనుక మనం వీ హ్యావ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. కానీ చాలా మటుకు సార్ ఒకరికి పన్ను నొప్పి ఉందను లేకపోతే కనుక హెడేక్ ఉందను పోతే కనుక దానికి 10-20 రకాల టెస్టులు అవసరమా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నాను, మీరు ఒక నాన్ డాక్టర్గా నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు తలనొప్పి అని చెప్పి పలానా వాళ్ళు వచ్చారు, మనం మెడిసిన్ రాసాము, పంపించాము. ఆ తర్వాత ఆయనకి నిజంగా లోపల తలలో ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి అన్నమాట. అవి ఒకవేళ లోపల బ్లీడ్ అయ్యి కానీ రప్చర్ అయినా సెరెబ్రల్ హెమటోమా అంటారు, అంటే తలలో కొంచెం బ్లడ్ అక్యుములేట్ అవుతుంది. అలాంటిది జరిగి రేపు పొద్దున్న ఈయన మనిషి పాస్ డేవే చనిపోయాడు, ఏమంటే రాత్రి క్యాజువాలిటీ తీసుకెళ్ళామండి, డాక్టర్ గారు తలనొప్పి అని చెప్పి ఒక 2 మెడిసిన్స్ అన్న ఒక ఇంజెక్షన్ ఇచ్చి పంపించారు, తెల్లారి ఈయన చనిపోయాడండి అని. అంటే మనం రాత్రిపూట వచ్చినప్పుడు తలకి సిటీ స్కాన్ చేసామనుకోండి, మనకి ఆ తలలో బ్లడ్ ఉన్న విషయం మనకు తెలిసేది. సిటీ స్కాన్లో నెగిటివ్ వచ్చిందనుకోండి, అరే డాక్టర్ అవసరం లేకుండా టెస్ట్ చేశాడు అనంతనమాట. డిఫెన్సివ్ ప్రాక్టీస్ అంటాం. అందుకని ఇప్పుడు డాక్టర్స్ మీద అబండాలు వేస్తున్న కొద్దీ డాక్టర్స్ ఇంకా డిఫెన్సివ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతారు. అంటే యువర్ కార్నరింగ్ దెమ్, కార్నర్ చేస్తూ ఉన్నాం డాక్టర్ని. అప్పుడు ఏం చేస్తారు, అయ్యో మనకు ఎందుకు వచ్చింది, ఈయనకి సిటీ స్కాన్ అడుగుదాము, ఒకవేళ లోపల ఏమన్నా తలలో బ్లీడ్ ఉండే తలనొప్పి వచ్చిందేమో. 99% అలా అయ్యి ఉండకపోవచ్చు, బట్ 1% కూడా మిస్ అవ్వకూడదు కదా. మరి మనం నేను రాత్రి వెళ్ళానండి, పలానా పెద్ద హాస్పిటల్లో క్యాజువాలిటీకి వెళ్ళాను, న్యూరాలజీ డాక్టర్ గారు చూశారు, మెడిసిన్ ఇచ్చి నాకు పంపించేశారు, తెల్లారేమోనండి మనిషిని చూస్తే మనిషి లేరండి, మరి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఉపయోగం ఏంటండి అని ఇదే మనిషి అంటారు. లేదు, రాత్రిపూట అన్ని ఇన్వెస్టిగేషన్లు చేసాము, సిటీ స్కాన్ చేసాము, అది కనుక నెగిటివ్ అంటే ఏం లేదనుకోండి, అందులో అనవసరంగా ఇన్వెస్టిగేషన్ చేశారని ఇదే మనిషి అంటారు. సో డాక్టర్స్ని కార్నర్ చేస్తున్న కొద్దీ డాక్టర్స్ డిఫెన్సివ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇది అమెరికాలో చాలా సంవత్సరాల క్రితం జరిగింది, దాదాపు 20-30 సంవత్సరాల క్రితం జరిగింది. మీరు అమెరికాలో కనుక ఒక హాస్పిటల్లో ఎందులో ఎంటర్ అయ్యారనుకోండి, పైనుంచి కింద వరకు అవైలబుల్ టెస్టులు అన్నీ చేసేస్తారు అమెరికాలో. ఎందుకు? వాళ్ళని కూడా ఇలా పుష్ చేయటం వల్ల అందరూ డిఫెన్సివ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయారు. మన కంట్రీ కూడా దాదాపు ఇప్పుడు అదే డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉంది. కానీ అంటే కొంతవరకు మీరు అన్నది కొన్ని మినహాయింపులు ఉంటాయేమో, కానీ ఉదాహరణకు అపెండిక్సైటిస్ వచ్చిందని ఒకరు వెళ్తారు సార్, దానికి కోయటమే, నిజంగానే లోపల ఏదైనా అల్సరు లాంటి సమస్య దానికి అంటే ఇది అవసరమా అనేది, ఓకే నిజంగానే డాక్టర్ మీద ఆ ప్రెజర్ ఉంటే అది అర్థం చేసుకోవచ్చు, కానీ అన్నిటికీ అది అప్లై అవుతుందా? అది ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు మీతో అన్నట్టు రాంగ్ ప్రాక్టీసెస్ చేసేది మనం ఏంటి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో యాజ్ డాక్టర్స్ ఆల్సో కమ్ ఫ్రమ్ సొసైటీ. ఏళ్లలో 90% మంది మంచివాళ్ళు ఉన్నారు, ఒక 5%లో ఏదో చేస్తున్నారు, ఏదో ఒక ఆపరేషన్ చేయాలి కదా అని చేస్తున్నారు, లేదు వాళ్ళ మీద ఏదో ప్రెషర్ ఉండి, లేకపోతే ఎకనమిక్ ప్రాబ్లం ఉండి, లేకపోతే పలానా హాస్పిటల్లో తప్పకుండా నువ్వు ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్స్ మీద ప్రెషర్ ఉండో, అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. కానీ మంచి జరుగుతున్నదంతా డైల్యూట్ అయిపోతుంది అనమాట ఈ ఒక్క విషయంతో. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఇప్పటికి కూడా అనుకుంటాను, కనీసం 95% మంది కరెక్ట్ పనే చేస్తారు డాక్టర్స్. కావాలని ఎవరు చేయరు, కావాలని చెప్పి ఇంకో మనిషిని హామ్ చేసే పని అయితే ఎవరు చేయరు. కానీ వీటిలలో ఒక మీరు ఇందాక అన్నట్టుగా ఆర్థిక సమస్యలు కదా అంటున్నాను, ఫీజులు చిన్న రోగానికైనా సరే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయి. పైగా ఒక సర్జరీ చేసే ముందు దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్టుంటుందో చెప్పట్లేదు అనేది, చెప్పకుండా కానీ ట్రీట్మెంట్ చేస్తున్నారు, తర్వాత పేషెంట్ సఫర్ అవుతున్నారు, పైగా డబ్బులు పోతున్నాయి, ఆరోగ్యం పోతుంది అనేది అంటే ముందు చెప్పట్లేదా? అవును, తప్పకుండా. ఇది యాక్చువల్గా వాళ్ళ వైపు నుంచి, పేషెంట్ వైపు నుంచి కూడా ఉండాల్సింది, తప్పకుండా ఉండాలి. మనం ఇన్ డీటెయిల్లో ఏదైనా ఒక ఆపరేషన్ చేయించుకుంటున్నాం, ఇప్పుడు నేను బ్యారియాట్రిక్ సర్జరీ అంటాం, బరువు తగ్గే ఆపరేషన్ చేస్తాం. బరువు తగ్గే ఆపరేషన్ చేస్తే నాకేమన్నా అవుద్దా డాక్టర్ గారు, పలానా ఆ మధ్య సినిమా యాక్టర్స్కి ఏదో అయింది, నాకేమైనా అవుతుందా అని అడుగుతారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతిరోజు. సో అట్లీస్ట్ ఒక్కొక్కరితో 45 minutes to 1 hour కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి, లేదమ్మా ఆమె చేయించుకున్న ఆపరేషన్ వేరు, మనం చేసే ఆపరేషన్ వేరు, లేకపోతే ఈ ఆపరేషన్తో ఇది జరగచ్చు, మీరు ఇట్లా 60 kgs 70 kgs తగ్గాలంటే ఇంకా చాయిస్ ఏం లేదు అని చెప్పి ఓ ప్రాపర్ కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళకున్న సందేహాలన్నీ మనం నివృత్తి చేశాకే ఎవరైనా ఆపరేషన్ చేయాలి. కానీ మనిషి కనపడగానే నేను సర్జరీ చేస్తాను నీకు తీసుకెళ్ళి అని చెప్పి చేయటం అనేది డాక్టర్ వైపు నుంచి కరెక్ట్ కాదు, ఈవెన్ పేషెంట్ వైపు నుంచి కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు కూడా సబ్మిట్ అవ్వకూడదు కదా, నువ్వు రా నేను నీకు అపెండిక్స్ ఉంది నేను సర్జరీ చేసేస్తాను అనగానే తనైనా ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా, లేకపోతే ఇంకో డాక్టర్ గారిని అడుగుదామా అని చెప్పి తనంతట తను కూడా కొంత ఎడ్యుకేటివ్గా ఉండాలి. ఉస్మానియా హాస్పిటల్ సర్జన్, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ రంగంలో ఉన్న హాస్పిటళ్లకు జనం
కొంత ప్రయత్నం ఉన్నా ఎక్కువ మంది ఇటు కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్తున్నారు. వీళ్లకు ఆ హాస్పిటల్ ఒక డిసీజ్ వస్తే కనుక దీనికి సైడ్ ఎఫెక్ట్ ఇది చేయాలన్నా వద్దా అనే ఒక ప్రాపర్ ఇస్తున్నారా, ఎడ్యుకేట్ చేస్తున్నారా పేషెంట్ను? 100% ఎడ్యుకేట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే ప్రతి డాక్టర్ అక్కడి నుంచే బయటకు వచ్చిన వాళ్ళు ఇంతవరకు. గత 10 సంవత్సరాల కంటే ముందు వరకు కూడా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే ఉన్నాయి, గవర్నమెంట్లోనే టోటల్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, కార్పొరేట్ ఎంప్లాయీ నుంచి కార్పొరేట్ ఆఫీసర్స్ నుంచి అందరూ. ఈ మధ్యలో ఏంటంటే ప్రైవేట్ కల్చర్ కొంచెం ఎక్కువైంది. ఎక్కువ కావడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ వైపు ఉన్న హాస్పిటల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా హాస్పిటల్లో మేము వర్క్ చేస్తాము, అక్కడ ఒక 100 years హాస్పిటల్. అది 100 years హాస్పిటల్ నుంచి పారిశుద్ధ్యం కానివ్వండి, కొంచెం టాయిలెట్ ఫెసిలిటీస్ కానివ్వండి, పేషెంట్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా అటెండెన్స్లో ఉండే వాళ్ళకి కానీ అది ఇంప్రూవ్ కాలేదు. అది ఇంప్రూవ్ కాకపోవడం వలన పేషెంట్లు ఏమవుతున్నారంటే, ఎవరైతే ఇప్పుడు యంగర్ జనరేషన్, ఇప్పుడు మనకు 1947లో ఫ్రీడమ్ వచ్చినాక ఇప్పుడు ఒక ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్ వచ్చిన వాళ్ళు అంతా ఎంప్లాయీస్ ఉంటున్నారు. ఆ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంది. వెనకటి కాలంలో ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు. ఆ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది కాబట్టి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కు మొగ్గు చూపుతున్నారు. తర్వాత ఏమంటే ప్రైవేట్లో అది ఒక బెడ్కి ఒక సిస్టర్ చొప్పున అట్లా కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్లో ఈ స్టాఫ్ తక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు ఓకే, నేను అనేది సార్ అంటే తేడా నేను తేడా అడగట్లేదు. ఓకే, ఏదన్నా ఒక వ్యాధితోనో లేదా ఒక చిన్న రోగంతోనో వెళితే ఇది అవసరం లేదు, మంచి ఆహారం తీసుకో, లేకపోతే కనుక రోజు 1 గంట 2 గంటలు నడిస్తే రోగం పోతుంది అని అట్లా చెప్పి పంపిస్తా, లేకపోతే కనుక ప్రతిదానికి సర్జరీ అనేది బయట ఉన్న ఒక అభిప్రాయం. 100% అట్లా చేయరండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ అవసరం ఉంటేనే చేస్తారు, అవసరం లేనిది మంచిగా ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ఫిక్స్డ్ ఐడియాతో వచ్చినప్పుడు వాళ్ళకు ఒక్కోసారి తర్జన కూడా జరుగుతుంది. పేషెంట్ల ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కడుపు నొప్పి అనగానే ఏదో ఆపరేషన్ చేసేస్తే బాగుండనేమో ఫ్రీలో గవర్నమెంట్లో అని. అవసరం లేనిది వాళ్ళు చెయ్యరు. ప్రైవేట్లో చేస్తారా అనేది ఇక ఇప్పుడు మనం మీరు మీడియా ద్వారా నిన్న మొన్న చూస్తున్నది అంతే, అది నడుస్తున్నది. అంటే బేసికల్లీ నిన్న జరిగిన ఇష్యూ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, ఎలిజెరో టెక్నిక్లో వాళ్ళు లెంత్ చేస్తున్నామని ఆపరేషన్ చేసినామని ఒప్పుకున్నారు. 100% ఎలిజెరో టెక్నిక్ అనేది ఏంటంటే, ఎప్పుడైనా బోన్ లాస్ అయిపోయింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక మ్యాలిగ్నెన్సీ వచ్చింది, అంటే క్యాన్సర్ లాంటివి వచ్చింది, ఒక గడ్డ వచ్చింది, ఆ కాలుకు ఉన్న ఎముక అనేది తగ్గిపోయింది సైజు, యాక్సిడెంటల్లీ అది ముక్కలు అయిపోయింది అనుకుని తగ్గిపోయింది. దాని లెంత్ పెంచడానికి అది యూజ్ చేసుకునే టెక్నిక్. కానీ దాని నెగటివ్ను, అంటే నష్టం జరిగినప్పుడు నష్ట నివారణ కోసం జరిగే ఎలిజెరో టెక్నిక్ని వీళ్ళు ఇప్పుడు నువ్వు పొట్టికున్నావు, అబ్బా 5'7" ఉన్నావు, నీకు 6 feet చేయడానికి మేము చేస్తున్నాం అనేది అది వాళ్ళ వ్యక్తిత్వం మీద వదిలేయాల్సిన పరిస్థితి. అంటే డాక్టర్స్కి ఆ ఒక్క ప్రొసీజర్ కోసం రాలే ఆ టెక్నిక్. కాబట్టి అది కొంచెం మానవత్వంతోనే ఆలోచించాల్సిన విషయం. సర్జరీలో ఎన్నో కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో బోన్ మ్యారో అంటాం, సర్జరీ చేసేటప్పుడు ఆ బోన్ను కట్ చేసి గ్యాప్ మెయింటైన్ చేసి ఆ రాడ్స్ చేస్తారు, మీరు చూసి ఉంటుంది నేను. సో ఆ పరిస్థితిలో ఒకసారి బోన్ మ్యారోతోని ఒక ఎంబోలిజం అనే కాంప్లికేషన్ వచ్చిందనుకోండి, లైఫ్కే కాంప్లికేట్ అయ్యే పరిస్థితి ఉన్నది. సో అన్నెసరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ ఇట్లా చేయడం? ఎందుకు చేయడం అనేది విజ్ఞతకే వదిలేస్తాను. అది నేను అసలు ఆర్థోపెడిక్ మా డాక్టర్ గారికి చాలా ఎక్కువ అవగాహన ఉంది. అంటే ఎముకల డాక్టర్ని కాదు, నేను బరువు తగ్గించే డాక్టర్ని. ఎందుకు అలా నో ఎవరైనా సరే, నేను ఇందాక చెప్పిన ఇష్యూ కూడా అదే, ఎవరైనా సరే మనం తీసుకున్న హిపోక్రటిక్ ఓత్కి అగెనిస్ట్గా, అంటే అవసరం లేని పని చేస్తే కనుక దాన్ని మనం తప్పకుండా దాన్ని విమర్శించాల్సిన అవసరం ఉంది. అది కరెక్ట్ కాదు. అంటే అతను ఇంకో మనిషిని హార్మ్ చేసే పని మనం చేస్తున్నామంటే అసలు ఏం చేయకుండా ఉండటం బెటర్, అంటే ఈ ప్రొఫెషన్ వదిలేయటం బెటర్ అనమాట. ఇంకో మనిషిని ప్రొఫెషన్ ఏంటిదో మరి మీరు నేను బేరియాట్రిక్ సర్జన్ అండి. సరే, ఇప్పుడు బేసికల్లీ ఆ మనిషి పొట్టిగా ఉన్నాడు అంటే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ, హైపోథైరాయిడిజం ఉండి ఉండాలి డాక్టర్ సార్. ఆ హార్మోన్ కరెక్షన్ చేసుకొని 21 years వచ్చే వరకు హార్మోన్లలో ఏమైనా ఇంబ్యాలెన్స్, ఎండోక్రైన్ ఒపీనియన్ తీసుకొని చూడాలి. కానీ బోన్ లెంత్ చేస్తే వాడికి ఏమైనా కాంప్లికేట్ అయితే రేపటి రోజు, ఇప్పుడు బోన్ మీరు ఒక హార్డ్ టిష్యూని యు ఆర్ ఇంక్రీజింగ్ ది లెంత్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months 6 months బెడ్ రిడెన్ ఉండాల్సిన పరిస్థితి. ఆ 6 monthsలో మనకి ఎంత లాస్, ఫైనాన్షియల్ లాస్. ఎట్ ది సేమ్ టైం మనకు వాస్కులర్ లెంతనింగ్ వీఆర్ నాట్ డూయింగ్, న్యూరలాజికల్ లెంత్ వీఆర్ నాట్ డూయింగ్, మజిల్ ఉంటుంది, కండరం ఉంటుంది, ఆ కండరం కూడా మనం పెంచట్లేదు. అట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కదా సార్. అంటే ఎందుకు అనేది జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్ను అసలు చేస్తారా చేయరా అదొక అంశం. అది దీంట్లో ఎందుకు చేయడం ఇట్లాంటి, దీంట్లో అంటే డబ్బుల కోసమేనా? ఇక దానికి నేనేమి సమాధానం చెప్పలేను యాక్చువల్గా. మనం నేను డాక్టర్ గారు వచ్చేలోపు నేను ఒకటే చెప్పాను, ఒక ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్ ప్రాబ్లీ దాని బ్లాక్ షీప్ అంటాం. అంటే
తప్పు జరుగుతుంది అనేది డెఫినెట్గా మీరు ఏదైనా తప్పు జరిగితే ఎత్తి చూపాల్సిన పరిస్థితి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆ బోన్ లెంగ్తనింగ్ గురించి నాకంత ఐడియా లేదు, ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు అనేది లేదు. నేను చూస్తున్న మీడియాలో చూసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా తెలియకుండా జరిగింది సర్జరీ అన్నట్టు పోలీస్ కేసు పెట్టారు అన్నట్టు చూశాను నేను. సో ఆ ఒక్క విషయంలోనే అంత డెప్త్ ఇది బయటకు వచ్చింది. ఇలా బయటికి రాంది ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. సో అందుకని ఆ పర్టికులర్ కేసు గురించే కాకుండా ఎవరైనా సరే మేమందరం ఇంత చదువుకున్నాము, డెఫినెట్గా సమాజానికి మంచి చేసే పని చేయాలి, కానీ అన్నెసరీ థింగ్స్ అయితే చేయకూడదు. అట్లా చేస్తున్నారు ఎవరైనా నా ప్రొఫెషనల్ కొలీగ్స్ అంటే కనుక అది తప్పు. బేసిక్గా కార్పొరేట్ హాస్పిటల్ల మీద జనానికి ఎట్లాంటి అభిప్రాయం ఉందని మీరు అనుకుంటున్నారు? కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే అంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేకపోతే అంటే మనుషులను దోచేసుకుంటున్నారు, చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. ఓకే, వింటాం. కానీ అదేంటంటే ఇట్ ఈస్ ఏ సోషల్ ప్రాబ్లం. ఏమంటాం, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు పారిశుద్ధ్యం బాగాలేదు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ టాయిలెట్స్ కూడా బాగాలేవు, ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, బెడ్స్ బాగాలేవు అనుకున్నాము. సో అందుకని చెప్పి దట్ ఈస్ వాట్ ఈజ్ ప్రివెంటింగ్. ఇప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. చక్కటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే కనుక నేను అసలు ప్రైవేట్ హాస్పిటల్లోనే పనిచేయను, అందరం గవర్నమెంట్ సెటప్లోనే ఉంటాం. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ లాంటి దేశం తీసుకున్నాం అనుకోండి, అక్కడ నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది, NHS అంటాం. అక్కడ నేను ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. ఆ దేశంలో అందరూ హెల్త్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే చాలా చక్కగా ఉంటాయి. అందుకని వెన్ గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్, అప్పుడు అసలు ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది ప్యారలల్గా డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు మనం ఏ రోజైతే మనం గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ అని కాదు, ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం, మన దగ్గర ఉన్న ఫండింగ్ సరిపోవటం లేదు, మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ చక్కగా మెయింటైన్ చేయలేకపోతున్నాము. అందుకనే చూడండి, ఎంత పూరుగున్న పర్సన్ అయినా సరే, బతిమలాడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారు మీకు కొంచెం తగ్గించైనా చేయండి అని అడుగుతారేమో, కానీ గబక్కన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాలంటే 2-3 సార్లు ఆలోచిస్తారు. అందరినీ చూడండి. రామసింగ్ గారు, 100% ఇప్పుడు జీవన విధానంలో కొంచెం మార్పు వచ్చింది. డాక్టర్ సాబ్ చెప్పిన దానికి మనం అనడానికి వీలు లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ ఉన్న దాంట్లో అన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలు చూస్తున్న దాంట్లో మాకు మెడికల్ సైడ్ ఏదైతే బడ్జెట్ ఇస్తుందో ఆ బడ్జెట్ ప్రకారంగా మేము 100% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఉన్న డాక్టర్లు, సపోజ్ ఉస్మానియా హాస్పిటల్లో 1000 మంది డాక్టర్లు ఉంటారు అనుకుందాం, డిఫరెంట్ కేటగిరీ స్పెషాలిటీస్లలో. ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి మాకు, ENT హాస్పిటల్, ఆఫ్తాలయ. సో దానికి కనీసమన్నా ఒక 5 రేట్లు 6 రేట్ల పేషెంట్లు వస్తారు. ఆ తాకిడి అనేది ఉన్నప్పుడు కొంచెం వాళ్ళది ఏమైనా కార్పొరేట్ కంటే మీకే ఎక్కువ ఉన్నట్లు ఏమి పేషెంట్ రావడం 100% మాకు. కానీ మరి మీ మీద ఉన్నంత పర్యవేక్షణ కార్పొరేట్ హాస్పిటల్ మీద ప్రభుత్వానికి ఉంటుందా? ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణ అంటే ఇప్పుడు అది మనం మాట్లాడలేము. ఎందుకంటే మా సైడు గవర్నమెంట్ ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కానీ, హెల్త్ సెక్రటరీ కానివ్వండి, మాకున్న ఆఫీసర్స్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రిపీటెడ్గా వస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేము 100% మా లిస్ట్ అనేది ఒక 1 వీక్ వెనక ముందు అవుతుండొచ్చు. ఎమర్జెన్సీ అనేది ఆపే క్వశ్చనే లేదు. ఉస్మానియా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఏది వచ్చినా హెడ్ ఇంజురీ నుంచి, కార్డియాక్ చెస్ట్ నుంచి, అబ్డామిన్ నుంచి ఒక్కొక్క టీమ్ ఆఫ్ ది డాక్టర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. 100% మేము అలా నెగ్లెక్ట్ చేసే క్వశ్చన్ లేదు. వాళ్ళు రాకపోవడం అనేది వాళ్ళ క్వశ్చన్, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా చనిపోయిన కేసులు రికార్డ్ అయినాయి. అవును. అది ఒక ఆపరేషను, ఇప్పుడు ఏ ఆపరేషను ఫుల్ ప్రూఫ్ కాదు. ఫుల్ ప్రూఫ్ అంటే 100% ఇది కంప్లీట్గా నువ్వు సేఫ్గా బయటకు వెళ్తావు అనేది అది బ్యారియాట్రిక్ ఆపరేషనే అవ్వక్కర్లేదు. మనం హైడ్రోసీల్ కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా సరే ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏమైనా జరగచ్చు. ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డాక్టర్లు కూడా సమాజంలోంచి వచ్చిన మామూలు మనుషులు. మేము మెడిసిన్ చదువుకున్నాం, రైట్? సో ఒక ప్రొసీజర్కి సంబంధించిన కాంప్లికేషను ఒక పర్సన్కి రావచ్చు, 0.1%. ఒక 1000 మందికి సర్జరీ చేస్తే ఒక కాంప్లికేషన్ రావచ్చు. ఓన్లీ థింగ్ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇన్ని పాజిటివ్లు జరిగినా, ఇప్పుడు నేను బరువు తగ్గించే సర్జరీ చేస్తాను, 1000 మంది బరువు తగ్గి ఎంతో సంతోషంగా 60 కేజీల నుంచి 100 కేజీల వరకు తగ్గి, వాళ్ళ డయాబెటీస్ తగ్గిపోయి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి, వాళ్ళ మోకాళ్ళ ఆర్థరైటిస్ తగ్గిపోయి, పిల్లలు కలిగిన ఆడపిల్లలకి, ఇన్ఫర్టిలిటీ ఉన్న ఆడపిల్లలకి ప్రెగ్నెంట్ అయ్యి, ఇలా మంచి జరిగిన దాన్ని మనం దాని వైపు చూడము. పలానా డెత్ జరిగిందంట ఈ ఆపరేషన్ దగ్గర, అది కొంచెం చాలా మ్యాగ్నిఫై చేసి చూస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. బేసిక్గా లావుగున్న వాళ్ళందరికీ సర్జరీ అవసరమా, బేరియాట్రిక్ సర్జరీ అని కాదు. దానికి ఒక BMI అని చెప్పి ఒక స్టాండర్డ్ ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏంటంటే మనకు 23 ఉండాలన్నమాట. అంటే మనం ఎంత ఎత్తుంటే ఎంత బరువు ఉండాలని ఒక స్టాండర్డ్ చార్ట్స్ ఉంటాయి.
ఉండాల్సిన బరువు కంటే 25-30 కేజీలు పెరిగిన ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బిఎంఐ మోర్ దెన్ 35 బిఎంఐ ఉన్న వాళ్ళకి కానీ రికమెండ్ చేస్తాం. లావుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు సర్జరీ చేయించుకోవాలని కాదు, డెఫినెట్గా ముందు ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా వాళ్ళని అట్లీస్ట్ 6 months అబ్జర్వ్ చేసి తర్వాత సలహా ఇస్తాం. సార్, డాక్టర్ను సంప్రదించకుండా కూడా అంటే రూపాయలు నష్టపోకుండా కూడా రోగాలు తగ్గించుకునే అవకాశం ఉందా? 100% ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బైరియాట్రిక్ సర్జరీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సర్జన్, మనం కూడా సర్జనే, మనం దాన్ని సపోర్ట్ చేసి టెక్నికల్లీ సపోర్ట్ చేస్తాం. క్వశ్చన్ ఏంటిదంటే వాళ్ళకి రావడానికి వాళ్ళ మానసికంగా వాళ్ళ తిండి తగ్గించుకోవాలి, ఒళ్ళు పెరగడానికి. మిగతా అన్ని రోగాలు ఇదొకటే కాదు, చాలా మటుకు కొన్ని కంపల్సరీ సర్జరీ అనేది ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడే సర్జరీ చేయడం అనేది అవసరం. ఇప్పుడు సపోజ్ ఇవాళ నిన్న మొన్న మీడియాలో కూడా ఇప్పుడు హిస్టెక్టమీస్ అని, అపెండిక్స్ ఆపరేషన్ కరీంనగర్ ఇవన్నీ పడుతున్నాయి. అట్లాంటి వాటిలో 100% అందరికీ సర్జరీ అవసరం అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అపెండిసైటిసే ఉంది, డాక్టర్ సాబ్ కూడా సర్జనే కాబట్టి అపెండిక్స్ అనే ఆపరేషన్ సర్జరీ కామన్గా చేసి, కానీ దాంట్లో యాంటీబయాటిక్ పెట్టేసి పేషెంట్ను మనం అబ్జర్వ్ చేస్తాము. సివియర్ కేసు, మైల్డ్ కేసు, మోడరేట్ కేసు అని ఉంటుంది. అందరు పేషెంట్లకు కంపల్సరీగా మనం సర్జరీ చేసే పరిస్థితి రాదు. 100% అది కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే లేదు సార్. థ్యాంక్ యూ అండి రామ్ సింగ్ గారు, మహేందర్ గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. పేషెంట్కి వచ్చిన రోగాన్ని బట్టి అది నిజంగానే చాలా వాటిలలో సర్జరీలు లేకుండానే రోగాలు తగ్గే రోగాలే చాలా ఎక్కువ ఉంటాయి. దీంట్లో ప్రాపర్గా పేషెంట్కు డాక్టర్ వైపు నుంచి కూడా కొంత మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన అవసరం. రెండవది, రోగానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ దేనికి ఎట్లుంటుందో కూడా ముందే ప్రిపేర్ చేస్తే కనుక చాలా వరకు అదనంగా వచ్చే రోగాలను తగ్గించుకోవచ్చు, డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.